ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. ప్రియులరా, ఇక్కడ భక్తుడైన యెహోషువతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని ఆయన సెలవిస్తున్నాడంటే, నిజంగా మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. ఆయన తన ప్రజల కొరకు నియమించుకున్నాడండి. మరి ఆ నియమించిన యెహోషువతో దేవుడు చక్కటి ధైర్యపరిచే మాటలు, బలపరిచే మాటలు సెలవిస్తున్నాడు. ఎటువంటి మాటలు అంటే, నువ్వు నిబ్రమగా ఉండు, నేను ఎడబాయను, మోషేకు ఎలా తోడుగా ఉన్నానో నీకు కూడా తోడుగా ఉంటాను, నీ బ్రతుకు దినములన్నిటా కూడా ఎవరు కూడా నీ ఎదుట నిలవలేరని. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రేమైన వల్లరా, తన ప్రజలకు దేవుడు ఏ దేశాన్నైతే వారసత్వంగా ఇస్తానన్నాడో, ఏ ప్రమాణమైతే వారి యొక్క పితరులతో చేసి ఉన్నాడో, నిశ్చయముగా ఆ వారసత్వంగా ఇస్తానన్న ఆ యొక్క వాగ్దానాన్ని నీవు స్వాధీనపరుస్తావు, స్వాధీనము చేసేదవు అని ఇక్కడ దేవాది దేవుడు యెహోషువతో సెలవిస్తున్నాడు. నిజమే, దేవుని ప్రజలని ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క కనాను దేశమును స్వాధీనపరుచుకుంటారండి. కనాను దేశం ప్రేమిన వల్లరా వారసత్వముగా వాగ్దానమైన దేశమండి. ఆ దేశమును యెహోషువ ఉన్న టైంలో ప్రేమిన వల్లరా, మరి పాత నిబంధన కాలంలో దేవుడు ఏ వాగ్దానం అయితే వారికి చేసి ఉన్నాడో, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఏ వాగ్దానం అయితే వారికి చేసి ఉన్నాడో, మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా యెహోషువని నియమించి ఉన్నాడు. కావున మనం జాగ్రత్తగా ఆలకిస్తే ఉదయకాలమందు దేవుడు ఏ వాగ్దానం అయితే మనకిచ్చాడో దానిని నెరవేర్చే దేవుడండి. ఖచ్చితముగా ఆ వాగ్దాన దేశంలో మనల్ని ప్రవేశపెట్టే దేవుడు. ఆ వాగ్దానమును మనం పొందుకునేలా చేస్తాడండి. ఎవరినైనా దానికి నియమిస్తాడు. మోషే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులు ఎలాగా ఇశ్రాయేలు ప్రజల పక్షము నిలబడ్డారో, అలాగే ప్రతి ఒక్కరి పక్షమున దేవుడు ఎవరో నిలబెడుతూనే ఉంటాడండి. కావున జడియకుండా ధైర్యంగా ఉంటూ దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఎన్నో వాగ్దానాలు మనము పొందుకోగలుగుతాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.